Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డి శివకృష్ణ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విసిఎస్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాగ్దేవి టెక్నాలజీస్. ఇక 2025లో ఎటువంటి టెక్నాలజీస్ అండ్ ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయి ఉండొచ్చు, ఏవి ట్రెండింగ్లోకి రాబోతున్నాయి, ఏవి నేర్చుకుంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ మనకు దొరుకుతాయి, మంచి హై పేయింగ్ శాలరీస్కి ఏవి గేట్వే అవుతాయి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. శివకృష్ణ గారు, మీరు మీ స్టూడెంట్స్కి ఎంతోమందికి చెప్తూ ఉంటారు ఈ ఐటీకి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ అయి ఉండొచ్చు, దాని నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, దాని నుంచి ఇంకా అంటే జాబ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీరు ప్రాక్టికల్లీ చాలామంది స్టూడెంట్స్ లైఫ్ చూశారు కాబట్టి అడుగుతున్నా. ఈ 2025లో ఎటువంటి కోర్సెస్ కానీ ఎటువంటి విషయాలు ట్రెండింగ్ అవుతాయి ఐటీకి సంబంధించి, జాబ్ తెచ్చే ఆపర్చునిటీకి ఏవి మన దగ్గర చేస్తాయి? ఓకే, ఫస్ట్ వన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటాం. ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్కి 2025లో మార్కెట్ డిమాండ్ ఉంటుంది. ఏంటి సార్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? ఓకే, జనరల్గా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుంటే మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మనం ఫేస్బుక్ ఓపెన్ చేయాలనుకోండి, ఫస్ట్ మనకు ఒక అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫేస్బుక్ సైన్ అప్ ఫామ్ ఓపెన్ చేస్తే మనకు ఒక ఫామ్ వస్తుంది, దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్లో మనం డేటా ఇన్పుట్ ఇచ్చి సబ్మిట్ చేయగానే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే మనం ఇచ్చిన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి మన డేటాను తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇదంతా బ్యాక్ ఎండ్. ఓకే, డేటాను స్టోర్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో, మళ్ళీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని బ్యాక్ ఎండ్కి వెళ్ళి డేటాబేస్ లెవెల్లో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్న చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే మనకు ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మొత్తాన్ని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒక అప్లికేషన్కి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ వీటి మూడింటిని కలిపి మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్ సపరేట్గా ఉండేవి, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్ సపరేట్గా ఉండేవి. అంటే ఒక పనికి మనకి 2 డెవలపర్స్ కావాల్సి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకోవడం కోసం ఒక డెవలపర్నే రెండింటికి వాడుకుంటున్నారు. దాన్నే మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. ఇందులో బాగా మార్కెట్ ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మెన్ స్టాక్ అండ్ మీన్ స్టాక్. ఈ 4టికి మార్కెట్ చాలా డిమాండ్ ఉంటుంది 2025లో. ఇది ఫుల్ డెవలప్మెంట్ పార్ట్. నెక్స్ట్ వన్ డేటా రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. అంటే మనకి మార్కెట్ అంతా డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏది కావాలన్నా డేటా కావాలి. ఈ డేటా రిలేటెడ్ జాబ్స్ ఏముంటాయి అంటే మనకి డేటా సైంటిస్ట్ అని, అంటే డేటా సైన్స్ అంటాం. అలాగే డేటా ఎనలిస్ట్ అంటాం. ఎనలిస్ట్ని చేసేవాడిని డేటా ఎనాలిసిస్ అంటాం. అలాగే డేటా అనలిటిక్స్ అనొచ్చు. డేటా అనలిటిక్స్, అలాగే డేటా ఇంజనీరింగ్, అలాగే బిగ్ డేటా. ఈ 4 డొమైన్స్ ఉంటాయి: డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ అండ్ బిగ్ డేటా. ఎవరైతే డేటా రిలేటెడ్ జాబ్స్కి వెళ్దాం అనుకుంటున్నారో ఈ 4 డొమైన్స్కి మార్కెట్ చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ డెవాప్స్. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే డెవలపర్ వర్క్ చేసిన తర్వాత అది టెస్టింగ్ టీమ్కి వెళ్ళి టెస్టింగ్ వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఆపరేషన్స్ టీమ్కి వెళ్ళి డిప్లాయ్మెంటు, ప్రొడక్షన్ ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అయ్యి అంటే మార్కెట్లోకి ఎంత త్వరగా రిలీజ్ చేయాలనుకుంటే అంత త్వరగా రిలీజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం డెవాప్స్ అంటాం. బోత్ డెవలప్మెంట్ టీము అండ్ ఆపరేషన్స్ టీమ్. ఈ డెవాప్స్కి మార్కెట్ చాలా బాగుంటుంది 2025లో. అలాగే డెవాప్స్ బదులు నెక్స్ట్ వస్తున్న మార్కెట్ ట్రెండింగ్ అంటే ఎంఎల్ఆప్స్ అంటాం. మిషన్ లెర్నింగ్ విత్ ఆపరేషన్స్. అంటే ఇంతకుముందు డెవలప్మెంట్ విత్ ఆపరేషన్స్ అన్నాం, ఇప్పుడు ఎంఎల్ విత్ ఆపరేషన్స్. అలాగే ఫిన్ఆప్స్ అంటాం, అంటే ఫైనాన్స్ ఆపరేషన్స్ టీమ్. నెక్స్ట్ ఏఐ ఆపరేషన్స్. ఓకే, ఈ 4 డొమైన్స్కి మార్కెట్ చాలా బాగుంటుంది 2025లో. డెవాప్స్, ఎంఎల్ఆప్స్, ఫిన్ఆప్స్ అండ్ ఏఐ ఆప్స్. ఇవన్నీ ఏ సర్వీస్ని టార్గెట్ చేస్తాయంటారు? ఏఐ సర్వీస్ అంటే ఇప్పుడు ప్రతిదీ మనం ఈ కంపెనీకి వెళ్ళాం అనుకోండి, డెవలప్మెంట్ టీం ఉంటుంది, టెస్టింగ్ టీం ఉంటుంది, ఆపరేషన్స్ టీం ఉంటారు. అంటే డెవలపర్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ వాళ్ళు ఆ పర్టికులర్ అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందో చెక్ చేసి ప్రాపర్గా వర్క్ అవుతుంది అనుకుంటే ఆపరేషన్ టీమ్ మూవ్ చేస్తారు. ఆపరేషన్ టీం ఏం చేస్తారంటే వాళ్ళు లోకల్గా రన్ చేసుకొని చూసుకొని తర్వాత లైవ్లోకి రిలీజ్ చేస్తారు. ఇదంతా నార్మల్గా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి మళ్ళీ డెవలప్మెంట్ టీంకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ డెవాప్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ 1 అయిపోగానే టెస్టింగ్ టీం వెరిఫై చేసి ఎమ్మటనే ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ డెవలప్మెంట్ టీంకి ఇచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి డెవలప్మెంట్ టైం అనేది తగ్గిపోతుంది. అంటే ఫాస్టర్గా ఉంటుంది. అంటే ఇక్కడ కంటిన్యూషన్గా ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది, డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటుంది, అలాగే కంటిన్యూషన్గా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు తక్కువ టైంలో మంచి ప్రోడక్ట్ని మనం మార్కెట్లో రిలీజ్ చేయగలుగుతాం. ఇది డెవాప్స్. అలాగే మిషన్ లెర్నింగ్ విత్ ఆపరేషన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఏఐ ఆప్స్ అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఆపరేషన్స్ టీమ్. తర్వాత ఫిన్ ఆప్స్ అంటాం.
ఈ 4 డొమైన్స్కి మార్కెట్ చాలా బాగుంటుంది 2025లో. అలాగే నెక్స్ట్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంతా ఐఓటీ డివైజెస్ వాడుతున్నారు. ఐఓటీ డివైస్ బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రైవర్లెస్ కారు, అలాగే మన హోమ్ థియేటర్, లేదంటే స్మార్ట్ హోమ్ అంటాం. స్మార్ట్ హోమ్ అంటే ఏంటంటే మన ఇంట్లో ఉన్న ప్రతిదాన్ని మనం మన ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు, దాన్ని స్మార్ట్ హోమ్ అంటాం. ఇలా ఐఓటీకి కూడా మార్కెట్ చాలా బాగుంటుంది 2025లో. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అంటాం, లేదంటే క్రిప్టో కరెన్సీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, ఈ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ కూడా 2025లో మార్కెట్ చాలా బాగుంటుంది. తర్వాత బ్లాక్ చైన్ అంటే డిజిటల్ కరెన్సీ అంటాం. మనకి బిట్ కాయిన్స్, ఇథీరియం, బిట్ కాయిన్స్ కూడా సెక్యూరిటీ ఉండాలి. ఓకే, బ్లాక్ చైన్ కూడా మార్కెట్ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్. 2025లో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మార్కెట్ చాలా బాగుంటుంది. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా సార్, అంటే ఎంతమందికి జాబ్ ప్రొవైడింగ్ అనేది కంపెనీస్ డిపెండ్ అయ్యే ఉంటుంది కదా 100%. సో హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎంతవరకు ప్లేస్మెంట్స్ ఛాన్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ పెరిగినాయి, దాని మీద ఏమైనా ఐడియా ఉందా? ఓకే, లాస్ట్ 2 years నుంచి హైరింగ్ అయితే లేదు. 2025కి 40% హైరింగ్ జరగచ్చు అని అంటున్నారు. 40% గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు 10% కూడా లేదు. ఈ ఇయర్ 40% హైరింగ్ జరగచ్చు అని చెప్తున్నారు. అండ్ యూజువలీ గూగుల్ ఆఫీస్ రాబోతుంది హైదరాబాద్లో, అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్ అనేది కొంచెం పాజిటివ్ కనిపిస్తుంది ఐటీకి అంటున్నారు. ఇది ట్రూ? ట్రూ అండి. సో డెఫినెట్లీ మీరు చెప్పిన కోర్సెస్ అన్నింటిలో కూడా అంటే ఇక్కడ ఈ కోర్సెస్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్కిల్ని బట్టి, ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెళ్ళాలి. ఫ్రెషర్ కాల్స్ తక్కువ అండి. ఇక్కడ వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఫ్రెషరా లేకపోతే ఎక్స్పీరియన్సా. ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నారో వాళ్ళు తగ్గట్టు ఆ స్కిల్ నేర్చుకోవాలి. అందరూ అయ్యో ఒక స్కిల్ నేర్చుకోరు. డెఫినెట్లీ అందరికీ ఒక స్కిల్ అంటే సెట్ అవ్వదు, ఒక స్కిల్ సెట్ అవ్వదు. ఎవరన్నా అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. అడాప్టబిలిటీ ఉంటుంది. సో తప్పకుండా మీ అడాప్టబిలిటీ కానీ లేకపోతే మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.